వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నై నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే మంత్రి వివేక్ రెడ్డిని ముట్టడించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ ప్రైమరీ స్కూల్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడి వేలాది మంది కార్యకర్తలు నిరుద్యోగులు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయాన్ని అప్గ్రేడ్ చేసి నూతనంగా ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ పాస్పోర్ట్ స్లాట్లను రోజుకు 500కు పెంచేందుకు కేంద్ర మంత్రులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. గతంలో ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ చొరవ వల్లే కరీంనగర్కు ఈ కార్యాలయం వచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే శాశ్వత భవన్ నిర్మిస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని కరస్గుత్తి రోడ్లో భూమ్ గొండేశ్వర చౌరస్తా వద్ద సుమారు 40 నిమిషాల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి మంగళవారం జరిగే పశువుల సంత కారణంగా వ్యాపారులు, కొనుగోలుదారులు రోడ్లపైనే వాహనాలు నిలపడం, రోడ్డు పక్కన ఉన్న ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల వాహనాలు నిలపడం వల్ల ఈ సమస్య తలెత్తింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 3 తులాల బంగారు పుస్తలు, 4 సెల్ ఫోన్లు, 2 పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన గుండ్ల పోచంపల్లిలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు పుస్తలు బైక్ పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. ఆ దుండగులు కొంపల్లిలో కూడా చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యారు. పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. మోతే మండలం బొరకచర్లలో సంఘం జెండా దిమ్మను ఆవిష్కరించిన ఆయన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు నెలకు 6,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరారు. వికలాంగుల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. కర్ణాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కారణంగా వనపర్తి జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. 1,30,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరడంతో అధికారులు 14 గేట్లను ఎత్తి 1,194 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుత్ ఉత్పత్తికి 39,077, ఎడమ కాలువకు 550, భీమా లిఫ్ట్ 1కు 650, భీమా లిఫ్ట్ 2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 1,41,417 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణిలో మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పిల్లి భారతి తమ 3 ఎకరాల భూమిని చెరువు విస్తరణలో కోల్పోయినందుకు అధికారులు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు ఆమెకు 3 గుంటల స్థలం, కలెక్టరేట్లో ఉద్యోగం కల్పించాలి. అనారోగ్యంతో ఉద్యోగం మానేసిన భారతి తన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరగా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు, పంచామృతాలతో అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని రంగురంగుల పూలమాలలో, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ప్రత్యేక పూజలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 14,800 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,200 రూపాయలు, పాత పత్తి ధర 7,400 రూపాయలు, కొత్త పత్తి ధర 6,318 రూపాయలుగా నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర 100 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 200 రూపాయలు, కొత్త పత్తి ధర 81 రూపాయలు తగ్గగా పాత పత్తి ధర స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను వెంటనే పెంచాలని ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పెన్షన్లు పెంచే వరకు నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని, ప్రభుత్వం వెంటనే పెన్షన్లు పెంచి పెన్షన్దారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.